గైస్ ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. సో ఈ 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అనేది నేను సింపుల్గా అయితే చెప్తాను. నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ తయారు చేసేసాను. సో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను పిఎన్జీ ఎలా రిమూవ్ చేయాలని కూడా నేను ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. వీడియో అయితే ఫార్వర్డ్ చేయొద్దు ప్లీజ్. గైస్ ఈ యాప్ వచ్చేసరికి ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కోసం ఈ యాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లే స్టోర్ నుంచి అయితే ఎక్కించుకోమాకండి, ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే ఎక్కించుకోండి. సో ఈ యాప్ వచ్చేసరికి ఫోటో రిమూవ్ కోసం, ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కోసం. సో ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది కదా, ప్లస్ ఆప్షన్. సో క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ షార్ట్ విత్ ఏ ఫోటో, ఎవరి ఫోటో అని చెప్పి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీ గ్యాలరీ ఓపెన్ అయ్యింది. అందులో మీరు ఏ ఫోటోకి అయితే మీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏ ఫోటో అయితే లిరికల్ వీడియో తయారు చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసినా అది కొంచెం టైం తీసుకుంటుంది, కొన్ని ఫ్యూ సెకండ్స్ మధ్య తొందరగానే అయిపోతుంది. సో అది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకుంటుంది. రిమూవ్ అయ్యాక పైన సేవ్ సింబల్ ఉంది చూడండి, డౌన్లోడ్ సింబల్. సో దాన్ని క్లిక్ చేసేస్తే మీకు సేవ్ సింబల్ వచ్చింది. సేవ్ చేసేయండి, మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో ఫోటో తీసుకోండి, ఎందుకంటే ఈ లిరికల్ వీడియోకి 2 ఫొటోస్ అయితే కావాలి. సో నేను ఇంకో ఫోటో అయితే తీసుకుంటున్నాను. క్రియేట్ ఏ ఫోటో, సేమ్ ప్రాసెస్. ఇంకో ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాను. ఇంకో ఫోటో అయితే ఏదైతే అది నేను సెలెక్ట్ చేసుకుంటాను. మీరు ఏ ఫోటో పెట్టుకోవాలనుకుంటే ఆ ఫోటోని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ సేవ్ చేసేయండి. పైన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, తర్వాత సేవ్ ఆప్షన్ పెడితే మీ గ్యాలరీలో అనేది ఈ వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే మీకు కావాలి, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది అది ఓపెన్ చేయగానే మీకు ఇలా అయితే వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ క్లిక్ చేయగానే ఇలా వచ్చిన తర్వాత అలర్ట్ మోషన్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇంపోర్ట్ ప్రాజెక్ట్ నొక్కండి, అది ఇంపోర్ట్ అవుతుంది. అలర్ట్ మోషన్ యాప్ అనేది మీకు ప్రీవియస్ వీడియోలో యాప్ లింక్ అనేది ఇచ్చాను, ఆ వీడియోలోకి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినట్టే కంటిన్యూ టు టైమ్ లైన్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ప్రాజెక్ట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్లో లాస్ట్ వన్ క్లిక్ చేసినట్టే కెమెరా ఆప్షన్ ఉంటుంది పైన, దాన్ని క్లిక్ చేయండి. కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినంటే మీడియాలోకి వెళ్ళండి. పైన మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే ఫోటో సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశారో, సో అక్కడ ఫస్ట్ ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన దాంట్లో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్లో ఐ సింబల్ ఉంది చూడండి, ఐ సింబల్, కంటి సింబల్ ఉంది కదా, దానికి మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి సెంటర్లో లాంగ్ ప్రెస్ చేయండి. చూడండి, ఇప్పుడు సెంటర్లో పెట్టాను. లాంగ్ ప్రెస్ చేసి కింద వరకు తీసుకురండి. కింద వరకు ఎక్కడ వరకు అంటే నేను ఏదైతే ఇప్పుడు పెట్టిన ఫోటో అంటే ఇందాక ఒక అమ్మాయి ఫోటో, హీరోయిన్ ఫోటో ఉంది కదా, సో ఆ ఫోటో ఎక్కడుందో అక్కడ వరకు మీరు కింద వరకు తీసుకురండి. చూడండి, నేను అలాగే లాంగ్ ప్రెస్ చేసుకొని తీసుకొస్తున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఏం ప్రాబ్లం అనేది నేను చెప్తాను. చూడండి, లాంగ్ ప్రెస్ చేసుకుంటున్నాను, లాంగ్ ప్రెస్ చేసుకొని తీసుకొచ్చాను. చూడండి, నేను ఆల్రెడీ పెట్టిన ఫోటో ఉంది, అక్కడ వరకు అయితే తీసుకొచ్చాను. సో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే తీసుకొచ్చామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి మనం ఏదైతే ఫోటో తీసుకొచ్చామో ఆ ఫోటోని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక గైస్ మీకు ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంది కదా, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్లోకి వెళ్ళండి. సో అక్కడ XYZ అని ఉన్నాయి కదా, సో జెడ్ని అయితే క్లిక్ చేయండి. చూడండి 0.00 అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసండి, కొంచెం ఫ్రంట్కి లాగండి. చూడండి, స్క్రోల్ చేస్తాను చూడండి. స్క్రోల్ అనేది -154 వరకు చేయండి. ఇక్కడ రైట్ సైడ్లో థర్డ్ వన్ ఒకటి క్లిక్ చేయండి. రైట్ సైడ్లో థర్డ్ వన్, ఎందుకంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి, ఇంక్రీజ్ చేస్తున్నాను. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తుంటే అది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, నేను పెట్టిన ఫోటో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయినాక అక్కడ పైన ఫ్రంట్లో దానికి వెళ్ళిన తర్వాత XYZ ఉంది కదా, ఎగ్జెడ్లోకి వెళ్ళండి. ఎగ్జెడ్లో వెళ్ళినాక దాన్ని కొంచెం పైకి పెట్టండి ఫోటోని. చూడండి, పైకి పెట్టాను. బ్యాక్ సైడ్ ఫోటో ఎంతైతే ఉందో అంతైతే నేను పెట్టాను సైజ్ అనేది. తర్వాత కింద సెకండ్ వన్లోకి వెళ్ళి అక్కడ డిగ్రీస్ అనేవి 0 degrees తెచ్చుకోండి. సో అప్పుడే ఫోటో ఎలా ఉందో అలా వస్తుంది నీ ఫోటో కూడా, మీరు పెట్టిన ఫోటో కూడా. సో చూడండి, కరెక్ట్గా ఫోటో దగ్గర పెట్టాను. పెట్టేసి ఫోటో మీద క్లిక్ చేసి ఇప్పుడు ఆ ఫోటో మీద క్లిక్ చేయండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో మీద క్లిక్ చేసి చివరి వరకు తీసుకురండి. ఆ ఫోటోని చివరి వరకు తీసుకొచ్చినాక అక్కడ టైం లైన్ స్పీడోమీటర్ పక్కన ఒకటి ఉంది చూడండి, డాట్స్లోని దగ్గర క్లిక్ చేయండి. అది చివరి వరకు వచ్చేస్తుంది ఫోటో అనేది. బ్యాక్ వచ్చేసేయండి, బ్యాక్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. బ్యాక్ సైడ్ ఏదైతే ఫోటోని అయితే పెట్టానో చూడండి, ఇప్పుడు మన ఫోటో లేయర్ని కింద వరకు తీసుకొచ్చాం కదా, సో ఆ కింద వరకు తీసుకొచ్చిన దాని కింద ఉన్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన అయితే ఇలా వస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ని క్లిక్ చేసిన వెంటనే రైట్ సైడ్లో 3 dots ఉన్నాయి చూడండి, దాన్ని క్లిక్ చేసినట్టే కాపీ ఎఫెక్ట్ ఉంది కదా, సో కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి. ఎఫెక్ట్ని కాపీ అయితే చేయండి. చేసినాక మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక మీరు పెట్టిన ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అని ఉంది కదా రైట్ సైడ్లో, దాన్ని క్లిక్ చేసి రైట్ సైడ్లో 3 dots క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సో ఎఫెక్ట్ అనేది అక్కడ పేస్ట్ అయిపోతుంది.
బ్యాక్ నొక్కేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఆ పాత ఫోటో అనేది డిలీట్ అయితే చేసేయండి. ఆ పాత ఫోటోని క్లిక్ చేసిన పైన డిలీట్ ఆప్షన్ ఉంది. సో డిలీట్ అయితే చేసేయండి పాత ఫోటో అనేది. సో డిలీట్ చేశాక ఇక్కడ కెమెరా 2 ఆప్షన్ దగ్గరికి రండి. స్క్రోల్ చేసుకుంటా కెమెరా 2 ఆప్షన్ ఎక్కడ ఉందంటే దాదాపు 16 మినిట్స్ 18 సెకండ్స్ వరకు రండి. 16 మినిట్స్ 18 సెకండ్స్ వరకు వచ్చిన తర్వాత అక్కడ సెకండ్ కెమెరా ఆప్షన్ ఉంటుంది. సెకండ్ కెమెరా ఆప్షన్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఇంకో ఫోటో అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి కింద గ్రీన్ కలర్లో. క్లిక్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీరు సెకండ్ ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా. సో సెకండ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోండి. సెకండ్ ఫోటో అనేది చూడండి యాడ్ చేస్తాను ఇప్పుడు నేను సెకండ్ ఫోటో ఒకటి చేశాక ఫ్రెండ్స్ ఇమేజ్ మీద క్లిక్ చేసినండి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంది కదా. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నలో ఎక్స్ వై జెడ్ అనేది 3 ఉంటాయి. సో జెడ్లోకి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది ఫ్రంట్కి తీసుకురండి. చూడండి జెడ్లోకి వెళ్తున్నాను. సో 0.00 ఉంది జెడ్ అనేది. సో జెడ్ని క్లిక్ చేయండి. జెడ్ని క్లిక్ చేశాక కిందని మూవ్ చేయండి. కిందకి అలా చూడండి మూవ్ చేస్తున్నాను. కింద మూవ్ చేయండి. 1 చూడండి ఎంత పెట్టాను ఇక్కడ. సో నేను 208 పెట్టాను. చూడండి ఇక్కడ పెంచుతున్నాను కొంచెం, అంటే కొంచెం ముందు వరకు ఇమేజ్ ముందు వరకు వచ్చినట్టు. సో నేను ఇమేజ్ ముందు వరకు వచ్చినట్టు పెట్టుకుంటున్నాను. అంటే 300 -300 పెట్టుకున్నాను. XYలోకి వెళ్ళి కొంచెం సైడ్కి చూడండి, సైడ్కి స్క్రోల్ చేస్తున్నాను. అలా నేను చేసింది అలా చూడండి సింపుల్గా సైడ్కి స్క్రోల్ చేస్తాను. ఎందుకంటే ఇమేజ్ దగ్గరలోకి రావాలి. సో పాతగా ఇమేజ్ ఏమైతే ఉందో అక్కడ PNG ఫార్మాట్లో ఉందో దాని విధంగా అది ఎలా ఉందో ఆ సైజులో మనమైతే పెట్టుకుంటున్నాం. సో చూడండి కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇంక్రీజ్ చేస్తున్నాను, సైజ్ అయితే ఇంక్రీజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చినాక ఇక్కడ సో ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చాక ఇక్కడ 16 మినిట్స్ 5 సెకండ్స్ ఉంది కదా. సో ఆ ఫోటోని క్లిక్ చేసి డాట్స్ విధంగా ఉంది కదా రైట్ సైడ్ నుంచి సెకండ్ వన్ డాట్ సైడ్ దాన్ని క్లిక్ చేయండి. అదైతే ఫ్రంట్ వరకు అయితే ఇమేజ్ అయితే వస్తుంది. తర్వాత ఇప్పుడు సెకండ్ ఇమేజ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి చివరి వరకు తీసుకురండి. ఎందుకంటే ఇందాక మనం ఫస్ట్ ఇమేజ్ చేసినట్టు ఇది కూడా చివరి వరకు తీసుకురండి. చివరి వరకు తీసుకొచ్చి స్పీడోమీటర్ పక్కన ఉన్న డాట్స్ విధంగా ఉన్న లైన్ని క్లిక్ చేయండి. చూడండి క్లిక్ చేశాక చివరి వరకు అయితే వచ్చింది. చేసినాక బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చాక కిందికి అలా వెళ్ళండి. చూడండి సైడ్కి వెళ్ళినా చూడండి కిందికి స్క్రోల్ చేస్తున్నాను. కిందికి స్క్రోల్ చేయండి. ఎందుకంటే ఇది ఫ్రంట్లో ఉన్న హీరోయిన్ ఇమేజ్ ఉంది కదా ఫోటో ఇమేజ్, దాన్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఇక్కడ నేమ్ అయితే PNG ఫ్రంట్కి అయితే వచ్చేసింది. సో నేమ్ PNG ఫ్రంట్కి అయితే రాకూడదు. సో మనం యాడ్ చేసిన PNG ఫోటో ఉంది కదా దాన్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. సో అక్కడ జెడ్ అనేది ఉంది కదా, జెడ్ అనే ఆప్షను. సో జెడ్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ చూడండి. జెడ్ అనే ఆప్షన్ని కొంచెం కిందకి మూవ్ చూసుకుంటున్నాను. అప్పుడైతే ఆ నేమ్ ముందుకే మన PNG ఫార్మాట్ అనేది వస్తుంది. చూడండి అలా అబ్జర్వ్ చేయండి. చూడండి నేను అలాగా ఫ్రంట్కి స్క్రోల్ చేస్తున్నాను. చూసారా ఇప్పుడైతే సెట్ అయింది. కింద సైజు అయితే కొంచెం తగ్గించుకుంటున్నాను. చూడండి సైజు కొంచెం తగ్గిస్తాను ఇప్పుడు. సో సెట్ అయ్యే విధంగా సైజు అనేది తగ్గించుకోండి. మరీ అంత ఎక్కువగా తగ్గించుకోవద్దు, ఓకేనా. నేనైతే చూడండి కొంతవరకు అయితే తగ్గించుకున్నాను. మీరు కూడా ఒక ఇమేజ్ తయారు చేసుకోండి, అంటే అంచనాగా కొంచెం తగ్గించుకోండి. అయిపోయాక బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చినంటే అంతే, ఇంకా వీడియో అయితే అయిపోయినట్టే. సో ఒకసారి వీడియో అయితే నేను ప్లే చేస్తాను ఫ్రంట్కి వెళ్ళి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్లే చేసే ముందు ఇక్కడ రైట్ సైడ్లో ఫస్ట్ వన్ ఉంటుంది. రైట్ సైడ్లో ఫస్ట్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి. ఆ పై సైడ్ ఉన్న ఆప్షన్స్ అన్ని కిందకు వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, మీకు యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ముందు చేసిన వీడియోలో అయితే ఇచ్చాను. అంటే దీని ముందు ఉన్న వీడియో డిస్క్రిప్షన్లో అనేది ఎలైట్ మోషన్ యాప్ అనే లింక్ అనేది ఇచ్చాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో డిస్క్రిప్షన్లో మట్టుకి నేను ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ లింక్ అనేది ఇచ్చాను. ఫ్రెండ్స్ ముందు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో నేమ్ అనేది PNG ఫోటోకి ముందు అయితే వచ్చేసింది. ఒక నేమ్ అనేది చూడండి, ఒకసారి ఒక నేమ్ చూపిస్తాను. నేను కొంచెం ఫ్రంట్కి వెళ్తున్నాను. చూసారు కదా గైస్, ఇక్కడ ఒక నేమ్ అనేది PNG ముందుకైతే వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఫోటోని క్లిక్ చేయండి. ఏదైతే ఫోటో అక్కడ ఉందో ఆ ఫోటోని క్లిక్ చేసినాక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి జెడ్ ఆప్షన్లోకి వెళ్తే మీరు అక్కడ ఫ్రంట్కి అయితే మూవ్ చేసుకోవచ్చు. మీ PNG ఫార్మాట్స్లో నేమ్స్ ఎక్కడైతే ఫ్రంట్కి వచ్చినా మీరు ఎలా అయితే ముందుకు తెచ్చుకోవచ్చు. నేను ఇక్కడ సైజ్ కూడా కొంచెం తగ్గిస్తున్నాను, మరీ పెద్దది అయిపోయింది. సో వీడియో అయితే అయిపోయింది. ఇక్కడ పైన సెట్టింగ్స్ పక్కన ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చూడండి కింద ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా, నేను ఎక్స్పోర్ట్ అయితే చేసేస్తున్నాను. క్వాలిటీ గట్రా పెంచుకోవడానికి ట్రై చేయకండి, ఎందుకంటే సపోర్ట్ చేయటం లేదు.
సో ఒక 1080pలోనే మీరైతే ఎక్స్‌పోర్టింగ్ అయితే చేసుకోండి. వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను వెంటనే రియాక్ట్ అయితే అవుతాను. సో గైస్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్. గైస్, మీకు అర్థమైందో లేదో అని కూడా నాకు ఒకసారి కామెంట్ రూపంలో చేయండి. వీడియో ఎక్స్‌పోర్ట్ అవ్వగానే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ అనేది చేసేయండి. మీ గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మళ్ళీ బ్యాక్‌కెళ్ళి మళ్ళీ ఎడిట్ మోషన్ ఓపెన్ చేసి మీరు ఒకవేళ వీడియో రేషియో అనేది పెంచుకోవాలంటే ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలనుకుంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినాక 9:16 రేషియోలో పెట్టుకోండి. 9:16 రేషియోలో పెట్టినాక క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసినాక ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఇప్పుడు ఏదైతే ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో అయితే ఉందో, సో నేను ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో అయితే తీస్తున్నాను. ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ ఆ వీడియో అనేది ఫుల్ స్క్రీన్లో కావాలనుకుంటే వీడియో మీద క్లిక్ చేసినాక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో సెకండ్ ఆప్షన్లో రైట్ సైడ్ సెకండ్ ఆప్షన్లో 90 డిగ్రీస్కి అయితే మీరు రొటేట్ చేయండి. రొటేట్ చేసినాక బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసినాక వీడియోని క్లిక్ చేసినాక అక్కడ ఫిల్ కంప్రెషన్ ఏరియా అనేది సెకండ్ ఆప్షన్ ఉంది కదా, 2 ఉన్నాయి. అక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినాక ఫుల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు వీడియో అయితే ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేసింది. సో వీడియో అయితే ఇంతే గైస్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండ్ కామెంట్ ఆల్సో.